ముందుగా మనం రసం కోసం చింతపండు నానబెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకున్న తర్వాత 3 పచ్చిమిర్చి, 2 టమాటాలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక చెరవ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలి. తాలింపు గింజలు చిటపట వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టుకొని 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. టమాటా ముక్కలు మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు పోసుకోవాలి. 3 గ్లాసుల నీళ్ళు పోసుకోవాలి. రసం మరుగుతూ ఉండగా మనం మసాలా రెడీ చేసి పెట్టుకుందాం. ధనియాలు, కందిపప్పు, జీలకర్ర, మిరియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. రసం మరుగుతున్నప్పుడు మనం మిక్సీకి వేసుకున్న మసాలాను అందులో వేసుకోవాలి. మూత పెట్టుకొని 1 నిమిషం పాటు మగ్గించుకుంటే ఎంతో టేస్టీ అయిన మిరియాల రసం రెడీ.